నిజంగా ఒక సంవత్సరం అంతా కాలం చూసుకుంటే లాస్ట్ క్రిస్మస్‌కి, ఈ క్రిస్మస్‌కి చాలా చేంజెస్ ప్రతి ఒక్కరి కుటుంబంలో జరిగి ఉండొచ్చు. అదే విధంగా మా కుటుంబంలో కూడా అవి తీర్చలేనివి ఏంటంటే లాస్ట్ ఇయర్ క్రిస్మస్‌లో మా మామయ్య గారు మాతో పాటే ఉండే ఆయన. మా అమ్మమ్మ గారు, మామయ్య గారు ఇంకొక అంకుల్ వాళ్ళిప్పుడు ఈ క్రిస్మస్‌కైతే లేరు. చనిపోయారు. అందరూ చనిపోయారు. సో, మా మామయ్య గారు లేని లోటైతే నిజంగా ఎవరు తీర్చలేనిది. ఆయన ఒక తండ్రిలాగా నా తండ్రి కంటే తండ్రిలాగా నన్ను చాలా ప్రేమించారు. మేము ఇద్దరం కోడళ్ళం గానీ, మా మామయ్య నన్ను చాలా ప్రేమిస్తుండే. అమ్మ, అమ్మ, బ్యూలమ్మ, అమ్మ అని చాలా, చాలా ప్రేమ చేస్తుండే. ఆయన చనిపోయినప్పుడు నిజంగా అంటే చాలా బాధ అనిపించిందండి. ఈ సంవత్సరంలో ఆహ్, మార్చ్ మార్చ్ నుంచి సిక్ అయిపోయి, జూన్‌లో ఆయన చనిపోయారు. సో, ఇంకా లాస్ట్ క్రిస్మస్‌కి ఆయన లేకుండా వెళ్ళిపోయారు. దేవుని దగ్గరికి చేర్చబడ్డారు. అయితే దేవుని కృపను బట్టి యాహ్! గడిచిన వారంలోది కాదు గానీ, అంతకుముందు సాక్ష్యం ఇది. నేను అప్పుడు పంచుకోలేకపోయాను. కాబట్టి నేనిప్పుడు చెప్తున్నాను. దేవుని కృపను బట్టి నేను ఒక 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలనుకున్నానండి. అయితే 3 డేస్ నాకు లీవ్ దొరకడం అంటే కష్టం. కానీ ప్రేయర్ చేసుకున్నాను. దేవా నేను 3 డేస్ ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాను అని జెప్పేసి ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేశాను. 26, 27, 28 నవంబర్ 26, 27, 28 ఈ 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలని తీర్మానించుకున్నాను. సో, నేను మా ఇన్‌చార్జ్‌కి కాల్ చేసి ఆమెకి పర్మిషన్ అడిగినప్పుడు తను ఓకే అనడము. తర్వాత ఇంకొక సిస్టర్ కూడా తను నా బదులు డ్యూటీ చేయమంటే తను గూడా చేస్తా అని చెప్పి తను గూడా డ్యూటీ చేయడము. అలా అన్నీ అనుకూలం అయిపోయాయన్నమాట. సో, దాని తర్వాత ఏమైందంటే నేనింక 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసుకున్నాను. అయితే ఆహ్, నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు ఒకటే అనుకున్నానండి. దేవా నిజంగా అంటే బైబిల్‌లో చాలా మంది ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్నారు గదా! ముఖ్యంగా మనకెక్కువగా ఫాస్టింగ్ ప్రేయర్ అంటే గుర్తుకొచ్చేది ఎస్తేరు రాణి గురించి. సో, నేనొకటే అనుకున్నాను. నిజంగా అది తప్పో, ఒప్పో నాకు తెలీదు. దేవా మరి ఎస్తేరు రాణి అయితే ఆమె రాణి. ఆమె రాణి 3 రోజులు ఉపవాసి ప్రార్థన చేసింది నీకోసం. ఆమె అనుకున్నది సాధించగలిగింది. నేనైతే మహారాణినైతే కాదు. ఒక సాధారణ స్త్రీని నేను ప్రభా. తనంటే యువరాణి. ఆమెకు సహాయం చేయడానికి అందరుంటరు. రాణి అంటే తనకు ఇంట్లో వంట జేసేది, ఊడ్చేది అవన్నీ ఉండదు కదా! అంటే నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేనొక సాధారణ స్త్రీ గాబట్టి ఇంట్లో ఊడవడం, తుడవడం, అన్ని పనులు చేసుకోవడం, పిల్లల్ని స్కూలుకి పంపియడం, వంట జేయడం అన్నీ చేయాలి. సో, వితౌట్ ఫుడ్ అన్నం తినకుండగా ఓన్లీ నేను నైట్ 10:00 మజ్జిగ తాగేదాన్ని. ఈ 3 డేస్‌లో. అంటే బలహీన పడిపోవచ్చు శరీరం అని అనుకున్నాను. బట్ దేవుని కృప అండి. నేను ఒక్క పూట తినకపోతేనే నాకు తలనొప్పి. సివియర్‌గా తలనొప్పి. మళ్ళీ ఫుడ్ తినేంత వరకు నాకు తలనొప్పి తగ్గదు. నేను ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటాను గదా! ఆ రోజు మళ్ళీ అట్లాంటిదేముండదు. మామూలు డేస్‌లలో నేను మార్నింగ్ 7:00 తింటే 3:00 వరకు తినలేకపోతే ఇంకా ఈవినింగ్ 3 నుంచి 4 వరకు నాకు సివియర్ హెడేక్. నేను 4:00 ఫుడ్ తిన్న తర్వాతనే నాకు ఆ తలనొప్పి తగ్గుతది. అట్లాంటిది దేవుని కృప నిజంగా అంటే ఈ 3 డేస్ నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇంట్లో అందరూ ఆశ్చర్యపడ్డారు. మా హస్బెండ్ టెన్షన్ పడుతున్నాడు. అత్తమ్మ గూడా టెన్షన్ పడుతుంది. "బ్యూలా ఏమన్నా తాగు. అత్తమ్మ దయచేసి నన్ను బలవంత పెట్టకండి" అని జెప్పేసి తనకు గూడా చెప్పినాను. వాళ్ళ టెన్షన్ ఏందంటే ఏం తినకుండా ఎట్లా ఉంటదేమో, కింద పడతదేమో, కళ్ళు పడిపోతేమో, మళ్ళీ అన్ని పనులు చేసుకుంటుందని వాళ్ళ బాధ, వాళ్ళ భయం. బట్ దేవుడు గొప్పవాడండి. నిజంగా చాలా గొప్పవాడు. దేవుని కృప వలన 3 డేస్ నైట్ 10:00 నేను మజ్జిగ తాగేదాన్ని. ఒక్కరోజైతే సాయంత్రం కొంచెం ఒక చిన్న కప్పు చాయ్ తాగినాను అంతే. బట్ ఏమి తినకపోయినా గాని దేవుని కృపను బట్టి 3 డేస్‌న ఆయన నన్ను కాపాడిండు. బలమిచ్చిండు, శక్తిచ్చిండు. నీరసం అనేదే లేదు. థర్డ్ డే కొంచెం సాయంత్రం కొద్దిగా అనిపించింది అంతే. అది గూడా ఎక్కువ అనిపించలేదు. దేవుని కృపను బట్టి. ఈ ప్రార్థనలో ఆయన తోడుగా ఉన్నాడు గాబట్టి నేను చేయగలిగాను. లేకపోతే అది అసాధ్యమే. దేవుని కృపను బట్టి ఈ చిన్న సాక్ష్యం దీవించబడును గాక. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా. నిజంగా మనం దేవుని కుమారులం కాబట్టి ఆ ఆ యొక్క అండర్స్టాండింగ్ అనేది మనం దేవుని కుమారులం కుమార్తెలుగా స్వీకరించబడ్డాం. కాబట్టి మనలో ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు, మనం చేసే యాక్టివిటీస్ కాదు, కానీ అదే దేవుని యొక్క చిత్తం. ఎస్, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం.
ఆ మాట చాలు. భౌతికపరమైనటువంటి స్థితిగతులు ఏవి చూడనవసరం లేదు. నిజంగా మీ సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ. మనము నిజంగా ఒక్క పూట అన్నం తినకపోతేనే నా గురించి మనోళ్ళందరికీ తెలుసు. ఆ? ఎంత గందరగోళం